ఇంతకాలం ఎంత ప్రయత్నించినా ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు. నా మాటలు వాళ్ళకి వినిపించవు, నా మనస్సు వాళ్ళకి కనిపించదు. ఇక ఇంట్లో ఉండలేను, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, దూరంగా, ఎవరి ఉండని చోటికి. ఇంత బాధతో ఏం చేయాలో తెలియదు, ఏ దిక్కు వెళ్ళాలో తెలియదు. కాసేపు బెంచ్ దగ్గర కూర్చుంది. నా మనసు చాలా నీరసంగా ఉంది. హే పావురం, చాలా బాగుంది. ఎంత అందంగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది దాన్ని చూస్తుంటే. నీవు ఒంటరిగా ఉన్నావా? హే, నువ్వు మాట్లాడతావా? అవును, నేను మాట్లాడగలను. నీవు వినగలవా? నేను వింటున్నాను, నువ్వు చెప్పు. నీ పేరేంటి? నా పేరు గ్రేస్. అవునా, నీ పేరు కృపనా? ఓహ్, ఎంత బాగుందో. ఎవరు పెట్టారు నీకు ఈ పేరు? నా యజమాని నాకు ఈ పేరు పెట్టాడు. ఓ, చాలా సంతోషం. ఈ పేరు నేను చాలాసార్లు విన్నాను, కానీ నీకు ఆ పేరు పెట్టడం వల్ల నాకెంతో చక్కగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నీ మనసు, నువ్వు ఉండే విధానం, నువ్వు తెల్లగా ఉంటావు, ఎంతో మధురంగా అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. నాకు చాలా సంతోషంగా ఉంది నీతో ఈ మాటలు పంచుకుంటుంటే. అవును, మీ యజమాని ఏం చేస్తూ ఉంటారు? నాకు ఒక యజమాని ఉండేవాడు. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆయన నీవు ఒంటరిగా ఉన్నావా? నువ్వు ఒంటరిగా ఉన్నావు, నేను ఒంటరిగా ఉన్నాను. నేను అందరూ ఉన్న ఒంటరిదాన్ని, నువ్వు ఎవరూ లేని ఒంటరివాడి. మనిద్దరికి సరిపోయింది. మనమిద్దరం కలిసి ఉండొచ్చు, నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. నేను నీకు అర్థమవుతానా? నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. వాళ్ళకి నేనేమిటో తెలియదు. వారు నిన్ను అర్థం చేసుకోకపోతే నువ్వు వారిని అర్థం చేసుకో. ఎందుకు? నేను వాళ్ళే అర్థం చేసుకోవాలి. నేనెందుకు అర్థం చేసుకోవాలి? హే, నువ్వు ఇలా కోపంగా ఉంటే నేను నీ ఇంట్లో ఉండలేను. ఓ సారీ, నన్ను క్షమించు. నేను మారిపోతాను, ఇక కోపంగా ఉండను. ఇది నీ కొత్త ఆరంభం. ఇక నీవు ఒంటరిగా ఉండవు. అయినా వాళ్ళ మీద నీకు ఎందుకు కోపం వచ్చింది? ఎందుక? ఒక పక్క అప్పులు, ఒక పక్క అనారోగ్యం, ఒక పక్క ఇంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బంధువులతో సూటిపోటి మాటలు, ఇవన్నీ తట్టుకోలేక నా బాధలో నేనంటే నన్ను ఎవరు అర్థం చేసుకోరే? పాత జ్ఞాపకాలు నన్ను వెంటాడుతుంటే మదిలో తెలియని ఏదో భారం, తెలియని వేదన. ఆ సమయంలో నన్ను ఆదరించకపోగా నన్ను తిడుతూ నన్ను ఇచ్చేస్తూ ఉంటే నాకెంత బాధగా ఉంటుందో చెప్పు. అవును, నిజమే, చాలా బాధగా ఉంటుంది. కానీ వారు అర్థం చేసుకునేంత వరకు నువ్వు నెమ్మదిగా ఉండవలసింది. ఇదిగో, నువ్వు నా సైడ్ మాట్లాడు, వాళ్ళ సైడ్ మాట్లాడావనుకో నేను నీతో మాట్లాడాను. అంత కోపం ఎందుకు? అవును, నాకు ఇంతే కోపం. నాకు అసలు వాళ్ళ పేర్లు ఎత్తితేనే నాకు చాలా కోపం.